హలో వ్యూవర్స్. ఆహ్, ఇవాల్టి నుండి నేను వెబ్ డెవలప్‌మెంట్ వీడియోస్ చేద్దామనుకుంటున్నాను. సో, దానిలో ఇది ఫస్ట్ వీడియో అనమాట. సో, ఈ వీడియోలో ఇంట్రడక్షన్. అసలు ఈ వెబ్ డెవలప్‌మెంట్ దేని కిందకొస్తుంది? ఈ వెబ్ డెవలప్‌మెంట్ యొక్క స్కోప్ ఆర్ ఈ వెబ్ డెవలప్‌మెంట్ ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో దేంట్లో ఫిట్ అవుతుంది? ఎక్కడ ఫిట్ అవుతుంది? సో, దీనికి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ అనమాట. ఇవాల్టి. సో, ఫస్ట్ అసలు కంప్యూటర్ అంటే ఏంటి? అదెలా వచ్చింది? దాని యొక్క హిస్టరీ ఏంటి? ఒకసారి కొంచెం తెలుసుకుందాం ముందు. సో, ఏంటంటే ఫస్ట్ మనకి ఆహ్, క్యాలిక్యులేషన్స్ మనుషులు క్యాలిక్యులేషన్స్ చేస్తారు కదా! సో, ఇనిషియల్‌గా అసలు అంటే చాలా ఏన్షియంట్ ఆహ్, సో మెనీ థౌసండ్ ఆఫ్ ఇయర్స్ లైక్ థట్. సో, మనుషులు ఎలా కౌంట్ చేసేవాళ్ళంటే they use stones to represent numbers or to represent the quantity of anything. So, to represent those quantities, they use stones. That means it is what is the objective here. So, the objective here is we want to represent or we want to calculate. Okay, and we are using some tool. So here we are using some tool called stone. By using that tool, we are calculating or we are representing numbers. సో, దాని తర్వాత చిన్నగా ఏమైందంటే అంటే టూల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారనమాట. అప్పుడు చిన్నగా అబాకస్ అనే టూల్‌ని ఇన్వెంట్ చేశారు. ద పర్పస్ ఏంటంటే పర్పస్ కూడా సేమ్. సో, వి ఆర్ యూజింగ్ దిస్ అబాకస్ యాస్ ఎ టూల్ టు కాలిక్యులేట్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎక్సెట్రా. Tool itself is helping us to get our required result. సో, ఫస్ట్ మనం స్టోన్స్‌ని యూజ్ చేసాం. దాని తర్వాత అబాకస్ అలాంటి టూల్స్‌ని యూజ్ చేసాం. సో, దీని తర్వాత మనం ఒక సింబల్స్ అనమాట. సింబల్స్ మీన్స్ ఐ మీన్ వి హావ్ సింబల్స్ లైక్ 1, 2, 3, 4, 5 సింబల్స్‌ని యూజ్ చేసి మనం తర్వాత క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 12 ప్లస్ 13. సో, మనం చిన్నప్పుడు ఎడిషన్స్ అవి చేసేవాళ్ళం కదా! ఈ సింబల్స్‌ని యూజ్ చేసి. సో, 3 + 2 = 5 and then 1 + 1 = 2. So, the result is 25. So, we are using these symbols like 1, 2, plus, equal to. సో, ఈ సింబల్స్‌ని యూజ్ చేసి మనం క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళం అనమాట. దాని తర్వాత ఏం చేశారంటే మెకానికల్ కంప్యూటర్స్ వచ్చాయన్నమాట. ఈ మెకానికల్ కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే మనం జస్ట్ ఏదైతే మనకు యాడ్ చేయాలో ఆర్ సబ్ట్రాక్షన్ చేయాలో ఆ నెంబర్స్‌ని ఇన్పుట్‌గా ఇస్తే ఈ మెకానికల్ క్యాలిక్యులేటరే దాంట్లో ఉన్న డిఫరెంట్ కాంప్లెక్స్ పార్ట్స్ వలన ఆ యొక్క డిజైన్ వలన అదేం చేస్తదంటే మనకి అవుట్‌పుట్ రిజల్ట్ ఇస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 12 లెట్స్ సపోజ్ ఐ మీన్ యూ నీడ్ టు థింక్ లైక్ maybe there is a mechanical computer where it contains switches like that represents 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 like that. So for example, if I want to input as a 12, then maybe uh, I can tap 1 and 2 on those switches, and then there may be a symbol like plus, and then again I can add some 5, so I can tap on 5. సో అలా మనం ఇన్పుట్ నెంబర్స్ ఇస్తే ఇన్సైడ్ యొక్క మెకానిక్ కంప్యూటర్ లోపల చాలా ఉండొచ్చు. గేర్స్ ఉండొచ్చు, అంటే మెకానికల్ ప్రిన్సిపల్స్‌ని యూజ్ చేసి రకరకాలుగా డిజైన్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా సంథింగ్ ఆ బ్లాక్ బాక్స్‌లో ఏదో జరుగుతుంది. ఫైనల్‌గా మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందంటే దాని యొక్క కాంపిటీషన్.
12 plus 5 17 అనేది ఏదో ఒక ఫామ్ లో మేబీ the 1 and only 7 can be raised and all the digits remain as it is, but only these two digits ఆ ఉన్న పొజిషన్ నుంచి పైకి లేకపోవచ్చు. దట్ మీన్స్ ఇట్ రిప్రజెంట్స్ ద కాంపిటీషన్ యాజ్ ఇస్ 17. సో అలా మనం మెకానికల్ క్యాలిక్యులేటర్స్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే వీటిని ఇన్వెంట్ చేశారు. సో ఇప్పటి వరకు సో మనం రకరకాల టూల్స్ని యూజ్ చేసుకుంటూ వచ్చాం. స్టోన్స్ని యూజ్ చేసుకున్నాము, దాని తర్వాత అబాకస్ యూజ్ చేసుకున్నాము, మనం రిటర్న్ సింబల్స్ని యూజ్ చేసాము, మెకానికల్ కంప్యూటర్స్ని యూజ్ చేసాము. ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన ప్రతి టూలు ఒక ఫిక్స్డ్ అనమాట. అంటే వన్స్ మనం ఒకసారి డిజైన్ చేశాక ఇక అది ఫిక్స్డ్ అనమాట. మనకి ఏదైతే కావాలో అది ఇన్పుట్ ఇస్తే ఆ డిజైన్ బట్టి అది అవుట్పుట్ ఇస్తుంది అంతే. సో ఇప్పటి వరకు ఈ డివైసెస్ వచ్చాయి. కానీ సో ఇప్పుడు మనం ఒక డివైస్ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే ఇది వీవింగ్ లూమ్ అనమాట. ఐ మీన్ నేత వేస్తారు చూడండి, అదనమాట. సో ఇక్కడ ఏమైందంటే జాక్వార్డ్ లూమ్, జాక్వార్డ్ అనే ఒక వ్యక్తి ఆయన ఏం చేశాడంటే ఈ వీవింగ్ ప్రాసెస్ని ఆటోమేట్ చేశాడనమాట. అంటే తను నేయకుండా ఒక ప్రాసెస్ని యూజ్ చేసి ఈ యొక్క లూమింగ్ ప్రాసెస్ని ఆటోమేట్గా ఆ మిషనే చేసేలా తయారు చేశాడు అనమాట. ఇది ఇమాజిన్ లైక్ దిస్. ఏంటంటే దేర్ ఆర్ సమ్ పంచ్ కార్డ్స్. వాట్ ఆర్ పంచ్ కార్డ్స్? పంచ్ కార్డ్స్ మీన్స్ దేర్ ఆర్ punch cards. I mean punch card means like these things. So you can see here these all are punch cards. సో ఈ పంచ్ కార్డ్స్ మీద ఏం చేశాడంటే ఒక హోల్స్ని పెట్టాడనమాట. సో ఇలా సిరీస్గా హోల్ అండ్ దేర్ ఆర్ సమ్ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ నో హోల్స్. సో లైక్ దిస్ holes, no holes. So like this he has created holes. So what those holes are, they are like instructions. So this is like a mission. Let's suppose there is a mission. This is made of some physical objects, whatever it may be. It may be wood or it may be something, but some physical object mission. And what it takes some instructions in the form of punch cards as input. That means that punch card contains holes and there are some places where there are no holes. Then according to that instruction pattern, what happens is it creates a certain designs on the clothes. For example, he wants a design of some flower. Then he can create a punch cards and a pattern of holes in a way such that when those punch cards are input to that loom, then we get what? We get that flavored or designed on the cloth. సో ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇంతకుముందు దాకా చూసిన డివైజెస్లో ఇలాంటి కాన్సెప్ట్ లేదు. జస్ట్ ఇవి కంప్యూట్, అంటే ఇవి జస్ట్ మ్యాథమెటిక్స్ చేస్తాయి అనమాట. మనకు ఇన్పుట్ ఇస్తాము, సో మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఈ మిషన్ దగ్గర నుంచి ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యాథమెటిక్స్ మిషన్ కాదు ముందు. అంటే ఇది క్యాల్కులేటింగ్ చేసే మిషన్ కాదు, బట్ ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామబుల్ మిషన్. వాట్ ఈస్ ప్రోగ్రామబుల్ మిషన్? దట్ మీన్స్ I can tell what I need to do. What I want. So I can create a set of instructions, and then if those instructions, when I give to this machine as input, then it is following those instructions. So ఆ instructions follow అవుతూ మనకి అవుట్పుట్ని ఇస్తుంది అనమాట. ఇట్ ఈస్ లైక్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సపోజ్ దెర్ ఈజ్ ఎ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్. సో అతను ఏం చేస్తాడంటే మనం చెప్పినట్టు వింటాడు అనమాట. ఒకవేళ ఒకసారి అంటే ఇమాజిన్ చేసుకోండి, ఏదో ఒక పర్సన్ మనం చెప్పినట్టు వింటాడు అన్నట్లయితే మనం ఇన్ని చేయగలం.
ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే 4కి లేవు, కార్ని తుడిచి రెడీ చెయ్యి, మార్కెట్కి వెళ్ళు. సో మెనీ ఇన్స్ట్రక్షన్స్. సో అతనేం లేదు, మనం ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అవి చేయగలడు అనమాట. మనం అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ హౌ మెనీ ఇన్స్ట్రక్షన్స్ యూ కెన్ గివ్. సో నౌ ఇమాజిన్ వన్ థింగ్ హియర్. సో దిస్ ఈజ్ పవర్ఫుల్ మిషన్, బట్ ఈ మిషన్ క్యాలిక్యులేషన్స్ అదేం చేయదన్నమాట. ఓకే, సో ఒక మిషన్ ఉందనుకుందాం, ఏంటంటే అది ప్రోగ్రామబుల్ మిషన్. అంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, అంటే ఇది అక్కడ పెట్టు, ఇది చెయ్యి, ఈ 2 నెంబర్స్ని లోడ్ చేయి, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయి, రిజల్ట్ని ఒక చోట పెట్టు, మళ్ళీ దానికి ఒక 5 యాడ్ చేయి. ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతుంది అనమాట. దాంతోపాటు క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తుంది అనమాట. అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ లైక్ కంబైనింగ్ దీస్ టైప్ ఆఫ్ మిషన్ ప్లస్ దిస్ టైప్ ఆఫ్ మిషన్ కంబైన్ చేస్తే మనం ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటింగ్ మిషన్ని తయారు చేయగలం అనమాట. అదే ఈ అనలైటికల్ ఇంజిన్ అనమాట. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 55ని 10 టైమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో వీ కెన్ రైట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దెన్ ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి అదేం చేస్తుంది, ఆ 55ని మళ్ళీ 55తో యాడ్ చేయటం, వచ్చిన రిజల్ట్ని మళ్ళీ 55తో యాడ్ చేయటం, అలా ఒక 10 టైమ్స్ అలా యాడ్ చేసి మనకు రిజల్ట్ని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అంటే సో వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్, ఫ్రమ్ హియర్ దీస్ ఆర్ సింపుల్ క్యాలిక్యులేటింగ్ మిషన్స్. దట్ మీన్స్ this don't follow any type of instructions. It just takes input and gives output. But from here onwards, what happens is we have got a calculating programmable missions. We can create programs. What does it mean to create programs? Programs are like they are instructions. That means these are designed in a way such that they can take instructions, and according to that instructions they do something inside that machine, and they finally output the result. ఓకే, సో మీకు ఒక పిక్చర్ రావాలంటే మీరే ఒక డిజైన్ ఒక మిషన్ని తయారు చేశారు అనుకుందాం. సో అదేం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ ఆ మిషన్లో ఏముందంటే ఒక ఒక కార్నర్లో ABCDEFG అనే ఒక పేపర్స్ ఉన్నాయన్నమాట. అంటే పేపర్స్లో ఒక షీట్, అంటే ఒక థిక్ షీట్లో ఒక షీట్ మీద A అని రాసింది, ఒక షీట్ మీద B అని రాసింది, ఒక షీట్ మీద C అని రాసింది, అలా ABCDEFGHIK అలా మొత్తం ఉన్నాయన్నమాట. సో ఆ మిషన్లో అనమాట. సో ఇప్పుడు ఆ మిషన్ ఏంటంటే ఒక ప్రోగ్రామబుల్ మిషన్ లాగా తయారు చేశారనమాట మీరు. సో అంటే అది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది అంటే అది మీరు ఇలా డిసైడ్ చేశారనమాట. ఈ ఈ మిషన్ అనేది వెయిట్ అనుకుందాం, ఇన్పుట్ అనేది ఒక వెయిట్ అంటే ఏదో ఒక రాయి ఉంది, ఆ రాయి ఇంత వెయిట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఉంటే ఇదేం చేస్తుందంటే ఈ మిషన్, మీరు ఆ మిషన్ ఎలా తయారు చేసేదంటే అదేం చేస్తుందంటే వెళ్ళి ఏ అనే లెటర్ని తీస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 2 kgs వెయిట్ అనమాట. 2 kgs వెయిట్ దానికి ఇన్పుట్గా ఇస్తే ఆ మిషన్ ఏం చేస్తుందంటే వెళ్ళి బి అనే ఆ యొక్క పేపర్ షీట్ని తీస్తుంది అనమాట. తీసి అలా స్క్రీన్ మీద ఒక స్క్రీన్ కూడా ఉందనుకుందాం, దానికి ఒక ట్రాన్స్పరెంట్ మనకి గ్లాస్, అంటే ఇటు నుంచి చూస్తే బయట కనపడుతుంది చూడండి ఒక గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ కూడా ఉందనుకుందాం. సో అలా అనమాట. ఇప్పుడు 3 kgs వెయిట్ దానికి ఇన్పుట్గా ఇస్తే దాంట్లో ఉన్న డిజైన్ వల్ల అదేం చేస్తుందంటే సి అనే షీట్ పేపర్ని తీసి మన స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. నౌ హియర్ ఐ వాంట్ some functionality where I want to show my name on the screen. Let's suppose my name is GIRISH. సో ఇప్పుడు నేను ఇన్పుట్గా ఎలా ఇవ్వచ్చు, G అంటే ABCDEFG అంటే ఇట్ ఈస్ ద 7th లెటర్. సో ఐ కెన్ పుట్ 7 kg.
GIRISH. Let's suppose my name is GIRISH. Okay, it is not giving that one. Okay, so it comes 7th position, I think 8th position, like that. So we need to put a pattern of weights. How many weights? 1, 2, 3, 4, 5, 6. So we need to put a pattern of 6 weights. So if we put like that, then what I get as a output? I get my name as a output. So these weights, the pattern of weights you are deciding and you are putting, those are called instructions. So this mission is designed like that. It is not as simple as picking the cards and putting on the screen, but it is for uh, calculating or putting the result, storing somewhere, using all mechanical parts. Whatever uh, they are using, they are like mechanical parts. Whatever the output, it is represented as a mechanical, some form of mechanical thing. So all those things. So these are called programmable compute devices. ఓకే. సో ఇప్పటి వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఏమొచ్చిందంటే ఈ యొక్క మెకానికల్ పార్ట్స్ని ఓకే బదులు సమ్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ని యూజ్ చేసి ఏం చేశారు, ఇంకో ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ని కనుక్కున్నారు అనమాట. అంటే దాన్ని ఇన్వెంట్ చేశారు. ఓకే, అండ్ సో హియర్ మనం దీనికి వచ్చేసరికి ఒకసారి మనం ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా. సో చిన్నగా మన మెయిన్ ఏం ఏంటంటే ఒక టూల్ కావాలి. ఆ టూల్ మనం ఏ క్యాలిక్యులేషన్ ఇస్తే ఆ క్యాలిక్యులేషన్ చేయాలి. అది ఫస్ట్ మనం అనుకున్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఈ జాక్వాడ్ అనే ఆయన ఒక మిషన్ని కనిపెట్టాడు. ఏదంటే అది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది అనమాట. ఇదైతే ఇది చేస్తుంది, ఈ ఇన్స్ట్రక్షన్ అయితే ఇది చేస్తుంది. ఎందుకు అలా చేస్తుంది అంటే అలా చేసేలా దాన్ని డిజైన్ చేశాడు అనమాట. సో ఆ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ప్రోగ్రామబుల్ కంప్యూట్ డివైస్ వచ్చింది అనమాట. సో హియర్ లెట్స్ సపోజ్ దెర్ ఈస్ అనదర్ మిషన్. సో it takes only two things. One is 1 kg weight and another is 2 kg weight. Okay, only those two only. For example, మనం ఇందాక ఒక మిషన్ని ఇమాజిన్ చేసుకున్నాం కదా. అది అంటే వెయిట్స్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఆ వెయిట్స్ యొక్క క్వాంటిటీని బట్టి, అది 1 kg 2 kg 3 kg దాన్ని బట్టి అది ఏ అనే షీట్ని తీసి స్క్రీన్ మీద చూపించాలా, బి అనే స్క్రీన్ మీద చూపించాలా, దాన్ని డిసైడ్ చేస్తుంది అన్నాం కదా. ఇప్పుడు ఏంటంటే 1 kg 2 kg 3 kg 4 kg అలా వెయిట్స్ కాకుండా ఓన్లీ 2 వెయిట్సే ఉన్నాయన్నమాట. ఒకటే 1 kg వెయిట్, ఒకటే 2 kg వెయిట్. అయితే ఇప్పుడు సో ఏని చూపించాలన్నా నువ్వు అది ఆ రెండింటినే వాడాలి. బిని తీసి స్క్రీన్ మీద చూపించాలన్నా ఆ రెండింటినే వాడాలి. సిని తీసి స్క్రీన్ మీద చూపించాలన్నా నువ్వు ఆ 2 వెయిట్స్నే వాడాలి. ఐ మీన్ అలాంటివి ఎన్నైనా వాడొచ్చు, కానీ నువ్వు యూజ్ చేయాల్సింది మటుకి 1 kg, ఇంకోటి 2 kg, దట్స్ ఇట్. ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేయగలం అది? సో లెట్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 kg 2 kg 1 kg 2 kg. let's say let's say this pattern of thing represents A, and another one is, let's suppose 2 kg 2 kg 1 kg 1 kg 2 kg 2 kg, it represents B. So that means here we are using only 1 and 2 kg, that's it. We are not using anything. So by creating a pattern, so we are designing that machine in such a way that when the pattern is like 1 kg 2 kg 1 1 2 2 2, then it picks the A and puts it on screen.
When the pattern is 2 kg, 2 kg, 1, 1, 1, 2, 2 kg, then it picks the sheet B and it puts it on the screen. That means it is also a programmable computer, and it is also working just like we have imagined in the just previously. But the thing here is it is using only two things, 1 kg, 2 kg, that's it. Now imagine I am replacing this 1 kg, 2 kg. That means here we have designed that machine to take input as the weights. That means ఇక్కడ ఇన్పుట్స్ అనేది వెయిట్ అనమాట. ఆ వెయిట్ని బట్టి ఆ మిషన్ అలా డిజైన్ చేసింది కాబట్టి అది ఆ యొక్క వెయిట్స్ని ఇచ్చినప్పుడు కావాల్సిన యొక్క షీట్ని తీసి మనకు స్క్రీన్ మీద పెడుతుంది అనమాట. కానీ ఇంకొకరు వ్యక్తి ఏం చేశాడంటే ఈ వెయిట్స్ కాకుండా ఇంకో మిషన్ కనిపెడదాం అనుకున్నాడు. అదేంటంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది అనమాట. అంటే లెట్ సపోజ్ ఇట్ కంటైన్స్ సమ్ 8 వైర్స్. ఓకే, సో అదొక మిషన్ అనమాట. దాంట్లో ఎన్ని వైర్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 వైర్స్ ఉంటాయి అనమాట. సో ఆ 8 వైర్స్ ని ఇన్పుట్ గా తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వైర్ లో ఒక ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాడు అనమాట. అంటే ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాడు. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రిసిటీ కదా. సో ఫస్ట్ వైర్ లో ఎలక్ట్రిసిటీ వెళ్తుంది అనమాట. సో నేను చెప్పేది మీరు ఇమాజిన్ చేసుకోండి, అంటే ఒక పిక్చర్ ని మైండ్ లో క్రియేట్ చేసుకోండి. సో ఎలక్ట్రిసిటీ వెళ్తుంది అనమాట. సో లెట్ సపోజ్ ఫస్ట్ వైర్ లో ఎలక్ట్రిసిటీ బ్యాటరీ కనెక్ట్ చేసిన ఎలక్ట్రిసిటీ వెళ్తుంది. సెకండ్ వైర్ లో దెర్ ఈస్ నో ఎలక్ట్రిసిటీ. థర్డ్ వైర్ లో దెర్ ఈస్ ఎలక్ట్రిసిటీ. ఫోర్త్ వైర్ లో దెర్ ఈస్ నో ఎలక్ట్రిసిటీ. ఫిఫ్త్ వైర్, సిక్స్త్ వైర్, సెవెంత్ వైర్, ఎయిత్ వైర్ దెర్ ఈస్ ఎలక్ట్రిసిటీ. సో ఐ am representing, when there is electricity I am representing as 1. Just it is a representation. That means when you see 1, that means okay, there is electricity in that wire. So I have designed that machine in such a way that when I give a pattern like this, then it picks A and put it on the screen. And there is, let's suppose there is another pattern. When the pattern is like this, that means there is no electricity, and from these 3 wires there is electricity and no electricity, like that. Then it picks the letter B and it puts it on the screen. So let's suppose I want my name JRISH. Then what I need to do? You need to give instructions, like a set of instructions like this, right? Some pattern we can design. It depends upon you how you design that machine. So if you give that set of instructions, so first you pass one instruction, then it finds G and it puts it on the screen, and then I, R, like that. That means what you have done, you have created a program. It means a program means a set of instructions. So ఆ ఇన్స్ట్రక్షన్స్ ని నువ్వు దానికి పాస్ చేసావు. అదేం చేసింది? GIRISH అనే దాన్ని మనకి అవుట్పుట్ గా ఇచ్చేసింది అనమాట. సో ఏ మిషన్ అయితే ఓన్లీ 2 ఇన్పుట్స్ ని, ఓన్లీ 2 క్వాంటిటీస్ ని ఓకే ఇన్పుట్ గా తీసుకుంటుందో దాన్ని డిజిటల్ మిషన్ అంటారు అనమాట. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనం నెంబర్స్ ఎలా ఇస్తాము? 1 2 3. ఇప్పుడు 13 14 కావాలనుకోండి, 1 3 ఇస్తావు, 1 4 14 2 ఇస్తావు. ఇది సమ్ మెకానికల్ మూవ్మెంట్స్ వల్ల ఏదో సంథింగ్ జరుగుతుంది. అవుట్పుట్ ఏమొస్తుందంటే 13 12 అంటే 25. 2 and 5 అవుట్పుట్ ఇన్ సమ్ వేలో అవుట్పుట్ మనకి ఇస్తుంది అనమాట. కానీ ఇక్కడ అలా కాదు. ఏదైనా సరే నువ్వేం యూజ్ చేస్తున్నావు? 1 and 0. దట్ మీన్స్ there is electricity, there is no electricity. That's it. Electricity is there, no electricity. That is whatever input you are giving in this way, and that machine is doing something because of those electrical parts or circuits, those things, and it is giving the output. So these type of devices are called digital devices. And when you convert this type of device where it is a programmable device and it can also do mathematics, right? Calculations. So
when you create or when you implement this design using this method where it takes only two types of things, either something is there, electricity is there, or electricity is not there. So based on those things it do something, then it is called a programmable digital computer. Okay, like this one, it is a programmable digital computer. That means it can also do mathematics, like, so this is the pattern, then for our mission it is simply taking the a and it is putting on the screen. But when you give instruction like this one, maybe it takes 5, and when you give this one it takes some 3, and when you give another instruction, maybe it pass those two numbers into some another uh, calculating machine inside that one, then that calculating machine gives some result, then you can pass another instruction that says, so put that value on the screen, like that. So this is called programmable digital computer. సో నౌ ఇక్కడ వరకు మనం వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ కంప్యూటర్ బాగా చిన్నగా అయిపోయి, అంతేకాకుండా ఆ కంప్యూటర్ కి ఇంకా సమ్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అన్నమాట, లైక్ మానిటర్, కీబోర్డ్, వెబ్ క్యామ్, స్పీకర్, అలాంటివన్నీ కూడా యాడ్ చేసి ఒక డివైస్ ని తయారు చేసామనుకో, అదేంటంటే అది మోడర్న్ కంప్యూటర్ అన్నమాట. ఇప్పుడు మనం మోడర్న్ ల్యాప్టాప్స్ ని, డెస్క్టాప్స్ ని యూజ్ చేస్తాం కదా, అది వీటన్నిటిని అన్నమాట. ఈ స్పీకర్స్ అని, కీబోర్డ్స్ అని, మానిటర్స్ అని, వెబ్ క్యామ్స్ అని, మైక్రోఫోన్స్, ఈ మొత్తం ఈ పార్ట్స్ అన్నిటిని కంబైన్ చేసి ఒక ఒక డివైస్ ని క్రియేట్ చేస్తే అది ఇప్పుడు మనం మోడర్న్ ల్యాప్టాప్ అన్నమాట. మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ మిషన్ ఏం చేస్తుంది? ఈ మిషన్ ఏం చేస్తుందంటే, ఈ మిషన్ ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని అర్థం చేసుకోగలదు. సో ఇట్ ఈజ్ డిజిటల్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ కాబట్టి అదేం అర్థం చేసుకోగలదు? ఓన్లీ టూ క్వాంటిటీస్, ఐదర్ 1 or 0. Okay, so if you pass electricity then it is 1, if you don't pass electricity it is 0. So in that way it understands instructions and then do something internally and it gets output, it outputs on the screen. Okay, సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, అంటే ఏదైతే ఇది అర్థం చేసుకోగలదో, ఆర్ ఏ ఇన్స్ట్రక్షన్ కి ఏం చేయాలి అనేది ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటారు కదా. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్స్ అంటారు అనమాట. ఈ డివైస్ అనేది నా దగ్గర ఉంటే చాలు, ఇది ఏ ఇన్స్ట్రక్షన్స్ ని అర్థం చేసుకుంటుందో అది కూడా నాకు తెలిస్తే చాలు, నేనేం చేయొచ్చు, చాలా చేయొచ్చు కదా. సో అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ప్రిపేర్ చేశారనమాట. ప్రిపేర్ చేసి దానికి ఒక నేమ్ అనమాట, అదేంటంటే సాఫ్ట్వేర్ అంటారు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? అది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఈ డివైస్ అంటే దీని లోపల సిపియు అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ సిపియు ఫాలో అవుతుంది అనమాట ఆ ఇన్స్ట్రక్షన్స్ ని. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సపోజ్ అలాగే చాలా చాలా సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ ఆర్ సమ్ లెట్స్ సే సమ్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో అదేంటి, అది ఒక ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఒక డెవలపర్ ఎవరో ఒక ఇన్స్ట్రక్షన్స్ ని ప్రిపేర్ చేశారనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి ఈ సిపియు ఏం చేస్తుంది, ఫాలో అవుద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ మీద మనకేం కావాలంటే ఒక రెడ్ కలర్ ఒక పెయింట్ లాగా ఏదైనా కావాలి. సో మనం దాని మీద ఏం చేసామంటే ఇలా కర్సర్తో ఇలా మూవ్ చేసామన్నమాట, మనకి ఆ యొక్క రెడ్ కలర్ పెయింట్ కావాలని. సో అక్కడ ఇన్స్ట్రక్షన్ రాసి ఉంటుంది అనమాట. యూజర్ అనేవాడు ఇలా ఏదన్నా పొజిషన్ చేంజ్ చేస్తే ఆ పొజిషన్ దగ్గర రెడ్ కలర్ని డిస్ప్లే చెయ్యి అని ఒక ఇన్స్ట్రక్షన్
ఆ యొక్క సెట్ ఆఫ్ ఆ సాఫ్ట్వేర్లో ఆ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. అలా అదొక ఇన్స్ట్రక్షన్ అనమాట. అలా ఫోటోషాప్, ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా సో కమాండ్ ప్రాంప్ట్, సో ఆల్ దీస్ ఆర్ సాఫ్ట్వేర్స్. సో అలాగే ఈ బ్రౌజర్ కూడా ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో ఇట్ ఈస్ ద బ్రౌజర్, రైట్? సో ఐఎమ్ యూజింగ్ గూగుల్ క్రోమ్. సో this is also one of the software. So this Microsoft Edge, this is also a browser, it is a software. VS Code, it is a software. Inkscape, it is a software. So Postman tool, Discord, so all these are softwares. That means a set of instructions that tells CPU to do something, then CPU do according to the instructions. So ఈచ్ సాఫ్ట్వేర్ అనేది ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, అదేం చేస్తుంది, దాన్ని యూజ్ చేసి మనం ఇమేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు, సంథింగ్ ఏదో చేయొచ్చు. అంటే ఒక ప్రొఫెషన్ అనమాట, ఒక ప్రొఫెషన్ క్రియేట్ అయింది ఆ సాఫ్ట్వేర్ వల్ల. అలాగే ఈ బ్రౌజర్ అనే సాఫ్ట్వేర్ వల్ల ఏ ప్రొఫెషన్ క్రియేట్ అయిందంటే వెబ్ డెవలప్మెంట్ అనే ప్రొఫెషన్ క్రియేట్ అయిందనమాట. ఎందుకు అంటే వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఒక వెబ్ పేజెస్ అంటే వెబ్సైట్స్ని క్రియేట్ చేయడం అనమాట. వెబ్సైట్స్ అంటే లైక్ దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వెబ్సైట్. దిస్ ఈజ్ వన్ వెబ్ పేజ్ అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ దోస్ టెక్స్ట్ ఇమేజెస్ లైక్ దట్ నా. ఫర్ ఎగ్జాంపుల్ if I open this one, what I am seeing some icons, text and icons, right? So this is a web page. So ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే, ఈ బ్రౌజర్ అనేది ఏం చెప్పాను, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాను కదా. సో ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈ HTML పేజ్ని ఇంటర్ప్రిట్ చేసి దీంట్లో ఉన్న కంటెంట్ని ఈ బ్యూటిఫుల్ యూఐగా మారుస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని ఒక వెబ్ డెవలప్మెంట్ అనే ప్రొఫెషన్ క్రియేట్ అయింది అనమాట. అంటే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకునే వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తారు, బ్రౌజర్ మీద వర్క్ చేస్తారు అనమాట. అది ఏ బ్రౌజర్ అయినా అవ్వచ్చు. ఇది గూగుల్ క్రోమ్, ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇది కూడా ఒక బ్రౌజరే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఓపెన్ సంథింగ్ లైక్ ఫ్లిప్కార్ట్, సో ఈ బ్రౌజర్ ఏం చేస్తుంది, ఈ బ్రౌజర్ సిపియూకి చెప్తుంది అనమాట ఒక వెబ్ పేజ్ని లోడ్ చెయ్యి అని. సో దిస్ ఈజ్ ఓకే, have typed Flipkart. Okay, I got Amazon. Okay, this is the Amazon website means the browser, when I input this one, this URL, then what is happening, it is loading some HTML page and then the browser is telling the CPU to interpret this HTML page and converts it into a beautiful UI like this. సో ఇది అంటే వెబ్ డెవలప్మెంట్ అనేది ఈ సాఫ్ట్వేర్ కింద వస్తుంది అనమాట. అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఈ కంప్యూటర్ అంటే కంప్యూటింగ్ టూల్స్ నుంచి, దాని తర్వాత ప్రోగ్రామబుల్ టూల్స్ నుంచి ఆ రెండింటిని కంబైన్ చేస్తే మనకు వచ్చింది ప్రోగ్రామబుల్ కంప్యూటింగ్ టూల్. అండ్ దెన్ మనం ఓన్లీ 2 digits ఏదైనా 2 quantities యూజ్ చేసి ఇన్పుట్స్గా యూజ్ చేస్తే దాన్ని డిజిటల్ కంప్యూటింగ్ ప్రోగ్రామబుల్ డివైస్ అంటారు. దానికి మొత్తాన్ని యాడ్ చేస్తే మన మోడర్న్ ల్యాప్టాప్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ మోడర్న్ ల్యాప్టాప్ మీద ఒకానొక బ్రౌజర్ అనే సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తాం అనమాట, వెబ్ డెవలపర్స్.
ఓకే. సో చాలా ఏ సాఫ్ట్వేర్ అయినా క్రియేట్ చేయొచ్చు. చాలా సర్వీసెస్ నా యొక్క డెస్క్‌టాప్ మీద చాలా ఉన్నాయి కదా! చూపించాను ఆల్రెడీ. పోస్ట్‌మ్యాన్ టూల్. వాట్ ఇట్ ఈస్ ఆల్సో సమ్ సాఫ్ట్వేర్. సో అకార్డింగ్ టు ద ఇన్‌స్ట్రక్షన్స్, ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని బట్టి దీని సర్వీస్ ఉంటుందన్నమాట. ఏం చేయాలి? ఎలా చేయాలి? అది మొత్తం. అలా ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ క్రియేట్ అయిందన్నమాట. దాంట్లో బ్రౌజర్ అనే సాఫ్ట్‌వేర్ బేస్ చేసుకొని వెబ్ డెవలప్‌మెంట్ అనే ప్రొఫెషన్ క్రియేట్ అయిందన్నమాట. సో, హ్మ్. సో నెక్స్ట్ వీడియో ఈ వీడియో ఇక ఇంతటితో క్లోజ్ చేస్తాను. మనం ఇక నెక్స్ట్ వీడియోలో వెబ్ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా బ్రౌజర్ యొక్క సమ్ ఇంట్రడక్షన్, ఆ బ్రౌజర్ ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఆ బ్రౌజర్ యొక్క సమ్ ఇంట్రడక్షన్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్ యూ సో మచ్.